ఈరోజు రాఖీ కదా, నేను మా అన్నయ్యకి రాఖీ కట్టబోతున్నాను. ఫస్ట్ మేము మా ప్లేట్ డెకరేట్ చేసుకుందామా? ఫ్రెండ్స్, ఇది నేను మా అన్నయ్య కట్టబోతున్నా రాఖీ. మార్నింగే నేను మా డాడీ వెళ్ళి తెచ్చుకున్నాం. ఎలా ఉంది ఫ్రెండ్స్? డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాము. అన్నయ్యకి పాపడి అంటే చాలా ఇష్టం. అందుకే నేను మా డాడీ డీమార్ట్ నుంచి తెచ్చుకున్నాం. ప్లేట్ లో పెట్టిద్దామా ఫ్రెండ్స్? రండి ఫ్రెండ్స్. ఫైనల్ గా నేను మా అన్నయ్య కోసం ప్రిపేర్ చేసుకున్న ప్లేట్ నచ్చిందా ఫ్రెండ్స్? ఫైనల్ గా రాఖీ కట్టడానికి ఇలా రెడీ అయ్యాను ఫ్రెండ్స్. హలో అండి అందరికీ. మా అమ్మాయి లుక్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటేనండి, ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఎంత సంతోషంగా ఉండిద్దోనండి. తన్ని అలా తయారు చేయడానికి నాకు ఎంతో టైం కూడా పట్టదండి. ఎందుకంటే ఒక్కొక్క ఆడపిల్లలు రెడీ చేస్తుంటే చాలా మారం చేస్తారు, ఎదొద్దు ఇదొద్దు అని చెప్పేసి. కానీ మా ఫరా అయితే చాలా సైలెంట్గా ఉంటుందండి. తనకి రెడీ అవ్వడం ఎంత ఇష్టమో చూడండి, ఎంత చక్కగా రెడీ అయ్యి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కడుతుందో. తను రాఖీ కడుతున్నంతసేపు తన మొహంలో ఆ సంతోషమే వేరేగా ఉండిద్దండి. యాక్చువల్గా తనకి రెడీ చేయడం అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. అంత సైలెంట్గా ఎవ్వరూ ఉండరు. రెడీ చేయడం అంటే ఏమీ లేదండి, నేనేం పెట్టలేదు పెద్దగా. తనకి జస్ట్ నా ఉన్నవన్నీ హారాలని చెప్పేసి అవి వేశాను. ఇంకా మొహానికి తనే పౌడర్ పెట్టేసుకునిద్దండి. తను ఎక్కువగా అయితే నాకు ట్రబుల్ ఇవ్వదు. యాక్చువల్గా మా అమ్మ తర్వాత అమ్మేనండి. అంత చిన్న వయసు ఉన్నా కానీ చాలా అర్థం చేసుకుంటుంది. తనే చక్కగా రెడీ అయిపోయిద్దండి. వాళ్ళ అన్నయ్య కోసం అని రాఖీ తెల్లారుజామునే లేచి డాడీతో పాటు వెళ్ళి రాఖీ తెచ్చిందండి. నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. వాళ్ళ డాడీని చూస్తున్నారా? తను చిన్నప్పుడు వాళ్ళ చెల్లెలు అలానే కట్టేవారంట. అదే చెప్తా ఉన్నారండి. రాఖీ కట్టినంతసేపు కూడా చూడండి, ఫైనల్గా రాఖీ అయితే కట్టేసింది. మా ఇద్దరు పిల్లలు కూడా చక్కగా ఉంటారండి. ఈ రోజుల్లో కొట్టుకున్నా కానివ్వండి, రాఖీ రోజు మాత్రం బాగుంటారండి. అదైతే పెద్ద జోక్ అని చెప్పుకోవచ్చు. నార్మల్ డేస్లో కొట్టుకుంటానే ఉంటారులేండి. ఇంకా రాఖీ రోజు అంటే ఒక్కరోజే కదా అని చెప్పేసి అన్నయ్యని వదిలేసిద్ది అంతేనండి. లేకపోతే మా అమ్మాయి మాత్రం ఏం తక్కువ కాదండోయ్. ఫైనల్గా అయితే రాఖీ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను, సడన్ సర్ప్రైజ్గా వాళ్ళ అన్నయ్య కూడా తనకి గిఫ్ట్ తెచ్చాడండి. తను దాచుకున్న డబ్బులతోనే ఉదయాన్నే వెళ్ళి తను కూడా గిఫ్ట్ అయితే తెచ్చేశాడు. షాక్ చూసారా? మా అమ్మాయి ఎంత పెద్ద షాకింగో తనకైతే. తను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. జస్ట్ ఆ 4 బ్యాంగిల్సే చూపించారండి తీసుకొచ్చి. ఇదిగో నేనైతే ఈ బ్యాంగిల్సే తెచ్చాను, ఇంకేం తేలేదు, నీకోసం ఇయ్యి అని చెప్పేశాడు. ఇంకా తను డల్గా కూర్చుంది. ఫైనల్గా చాక్లెట్ ఇచ్చేసరికి అసలు తన ఫేస్ అయితే ఎంత గ్లో, ఎంత షాకింగ్లో ఉందోనండి తనైతే. అది ఫ్రెండ్స్, మా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా సింపుల్గా అయిపోయాయి. అందరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ టు ఆల్ అండి, టు ఆల్ ద సిస్టర్స్. అందరికి కూడా ఒక అన్నయ్య ఉండాలి. మంచి చెడులో ఆ అన్నయ్య సపోర్ట్ అనేది అందరికీ ఉండాలి అని మనసారా దీవిస్తూ అందరికీ రాఖీ శుభాకాంక్షలు. అన్నట్టు నాకు కూడా 3 అన్నయ్యలు ఉన్నారండి. ఇప్పుడంటే మేమంటే పెద్దోళ్ళం అయిపోయామని కానీ మేము కూడా చాలా అన్యోన్యంగానే ఉంటాం.